ఫ్రెండ్స్, నేను మీ ఆల్రెడీ మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఓపో నుంచి ఒక సరికొత్త మొబైల్ అనేది లాంచింగ్ అవుతుంది. దాని గురించి ఫుల్ స్పెసిఫికేషన్, అలాగే ఈ మొబైల్ కొనచ్చా లేదా ఫుల్ క్లారిటీ అని తెలుసుకుందాం. ఇందులో మనకు ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది చాలా అద్భుతంగా ప్రైస్ పెట్టారు ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకు బడ్జెట్లో ప్రైస్ పెట్టారు. పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే మనకు హై రేంజ్ పర్ఫార్మెన్స్ ఉన్నది. ఈ పర్ఫార్మెన్స్లో ఈ బడ్జెట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ మొబైల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ప్రైస్ విషయం గురించి కావాలనిపిస్తే వీడియో అనేది ఫుల్ చూడండి. మీకు ప్రైస్ విషయం వీడియోలో మనము ఎక్కడ చెప్తానో నాకే తెలియదు. మీరైతే ప్రైస్ మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే చాలా అట్లా ఉంది ప్రైస్ ఇందులో మనకు మొబైల్లో. ఈ మొబైల్కి ఈ ప్రైస్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ ప్రైస్ చూస్తేనే మనం ఈ మొబైల్ కొనచ్చా, కొంటే చాలా బెటర్గా ఉంటుంది ప్రైస్. ఈ ప్రైస్కి స్పెసిఫికేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ స్పెసిఫికేషన్ అయితే మీరు మిస్ కాకుండా చాలా బాగా బెటర్గా ఉన్నాయి ఇందులో స్పెసిఫికేషన్ పరంగా చూస్తే. అవన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను కొత్త వీడియో తీసినప్పుడు మీరు మిస్ కాకుండా ఉంటుంది. ఇలా నేను రీసెంట్గా ఇందులో మనకి మొబైల్స్ గురించి నేను వీడియో అనేది తీస్తాను. మొబైల్స్కి రివ్యూ కానీ స్పెసిఫికేషన్ కానీ ఏదైనా కొత్త మొబైల్స్ వచ్చినా మిస్ కాకుండా మీకు చూపించాలని, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఆ వీడియోస్ అనేది తీస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో వచ్చి మనకి మొబైల్ వచ్చి మనకి ఓపో ఫిండెక్స్ 7. ఇది ఫిండెక్స్ 6 ప్రో సక్సెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఫిండెక్స్ ప్రో గురించి మనకి మీ అందరికీ తెలిసిందే, దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. ఫిండెక్స్ 7 5G మొబైల్. ఇది వచ్చి మనకి జూన్లో లాంచింగ్ అవుతుంది. జూన్లో ఏ డేట్ అనేది నీకు వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరు వీడియో మిస్ కాకుండా పూర్తిగా చూడండి. వీడియో అనేది మీకు వీడియో పూర్తిగా చూస్తేనే ఈ మొబైల్ గురించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నాం వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి. మనం వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో మనకు మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 9300. ఈ ప్రాసెసర్ అనేది 3 కోర్స్ మీద రన్ అవుతుంది. 3.6 GHz మీద రన్ అవుతుంది. ఇందులో మనకి స్పెసిఫికేషన్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రాసెసర్ మీద మనం గేమర్స్ కానీ మల్టీటాస్కర్ కానీ చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మల్టీటాస్కర్కి అయితే ఎలా మల్టీటాస్కర్ చేసినా చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి ప్రాసెసర్కు. అలాగే గేమర్స్కి అయితే మనకు పబ్జీ లాంటి గేమర్స్కి 90 FPS గేమ్స్ అనేది చాలా అద్భుతంగా హ్యాండిల్ కలుగుతుంది. స్మూత్ ఎక్స్ట్రీమ్లో 90 FPS కూడా గేమ్ అనేది చాలా బెటర్గా హ్యాండిల్ కలుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ ఎలాంటివి లేకుండా మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి గేమ్స్ పరంగా చూసినా కూడా. ఈ ప్రాసెసర్కి అయితే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రాసెసర్కి అయితే లైక్ అయితే ఏంది 4 చిప్సెట్ మీద 64 బిట్ మీద రన్ అవుతుంది. ప్రాసెసర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ప్రాసెసర్ గురించి తెలుసుకుంటే ప్రాసెసర్కి అయితే ఒక లైక్ అయితే వేయండి. అలాగే డిస్ప్లే గురించి చూసుకున్నాం. డిస్ప్లే వచ్చి 6.7 ఇంచ్ డిస్ప్లే, ఓఎల్ఈడీ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇందులో మనకు కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రీఫ్రెష్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి 1.5K రెజల్యూషన్ ఉంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి గొరెల్లా గ్లాస్ విక్టర్ 2 ప్రొడక్షన్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతమైన ప్రొడక్షన్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి రీఫ్రెష్ రేట్ 120 రీఫ్రెష్తో లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఏదైనా వీడియో చూసినా కూడా క్వాలిటీ అనేది చాలా అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది. డిస్ప్లే పరంగా చూస్తే డిస్ప్లే కూడా ఒక లెక్క అయితే అని నా ఉద్దేశం ప్రకారం అయితే చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్కి అయితే మిస్ కాకుండా చాలా ఎక్సలెంట్గా ఉండే ఫీచర్స్ అనేవి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ప్రాసెసర్ గురించి అలాగే మనకు డిస్ప్లే గురించి విన్నారు కదా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది బ్యాక్ సైడ్ కెమెరా గురించి తెలుసుకుందాం. కెమెరాస్ వచ్చి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే మెయిన్ కెమెరా వచ్చి 50 MP, ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చి 50 MP, ఇది వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. దీంట్లో మనకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం కూడా ఉన్నాయి. అది వచ్చి మనకి థర్డ్ వన్ కెమెరాలో ఉన్నాయి ఫ్రెండ్స్. థర్డ్ వన్ కెమెరా వచ్చి 64 MP, ఇది వచ్చి పెరిస్కోప్ లెన్స్తో లభిస్తుంది. ఇది వచ్చి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకొని ఫొటోస్ అనేది చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. మనకు 3x వరకు అంటే నార్మల్గా ఏదైనా జూమ్ చేసుకుని అంటే 3x నార్మల్ 3x అనే చెప్తారు, కానీ మనకు 3x వరకు అయితే చేయలేము. చాలా బెటర్గా ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఇందులో మనకు ఫోటోస్ తీసుకుంటే. ఫోటోస్ క్వాలిటీ అనేది పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. మనకు బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ యూజ్ చేసుకొని 8K వరకు 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. లేదు 60 FPS రికార్డింగ్ చేసుకుంటే మనకు 4Kలో 60 FPS రికార్డింగ్ అనేది చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా మనకి మెయిన్ ఒకటే ఫ్రెండ్స్ 32 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఫ్రంట్ కెలో మనకు 4K వరకు 30 FPS రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మీకు ఎలా చూసినా అనేది కెమెరా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటున్నారా ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్ అనేది చాలా అద్భుతంగా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్కి ఈ ప్రైస్ వర్తా కాదా అనిపిస్తే నా ఉద్దేశంలో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్కి ఈ స్పెసిఫికేషన్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకు తెలిసి ఈ మొబైల్ అనేది హిట్ అవుతుందని నా ఉద్దేశం. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో ప్రైస్ చెప్పినాక ఈ మొబైల్ హిట్ అవుద్దా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకపోతే నేను సోది కొట్టాను ఈ మొబైల్ గురించి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ప్రైస్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ మొబైల్కి ఈ ప్రైస్ చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే అలా ఉంది ఫ్రెండ్స్. ప్రైస్ కొంచెం లీక్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను, లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పలేను.
ప్రైస్ అనేది చాలా అంత అద్భుతంగా ఉంది. ప్రైస్ గురించి మీకు చెప్తాను, ఈ వీడియో అనేది పూర్తిగా వినండి. విన్నాకనే మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కెమెరా గురించి అయితే విన్నారు. బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది, 100 వాట్ ఛార్జర్తో లభిస్తుంది, USB Type-C కేబుల్. అలాగే ఇందులో మనకి 28 minutes ఛార్జింగ్ పెడితే 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. ఇది ఒక ఫ్యూచర్ అని చెప్పొచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పొచ్చు. ఇది 100 వాట్ ఛార్జర్ అంటే మనకి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి 28 minutes ఎమర్జెన్సీలో మనకైతే చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఇది 1 day వరకు మన మినిమం బ్యాకప్ అనేది, బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగానే వస్తుంది. అంటే మనకి చూడండి మీరే 28 minutes అంటే ఇట్లా పెట్టి ఏదైనా పని చేసుకున్నా కూడా మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ పరంగా చూస్తే ఎక్కడ తగ్గలేదు కాబట్టి బ్యాటరీ కూడా లైక్ అయితే వేయండి. అలాగే కెమెరాస్ కూడా లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియో ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే భారతం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియో నచ్చింది, చాలా బెటర్గా ఉంది, ఎక్స్ప్లెనేషన్ అనేది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మరవకండి. ఇంకా మిగతా విషయాల గురించి తెలుసుకునే ముందు ఒక లైక్ అయితే ఫ్రెండ్స్. బ్యాటరీ గురించి కూడా విన్నారు కదా. అయితే ఇంకా మెయిన్ తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ర్యామ్ అండ్ స్టోరేజ్, ఇందులో ఆండ్రాయిడ్ ఏంది ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్ ఇందులో మనకి ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి 12 GB ర్యామ్తో లభిస్తుంది, స్టోరేజ్ వచ్చి 256 GB స్టోరేజ్తో లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు. మీరు ఏదైనా ఈ మొబైల్ తీసుకుందాం అనుకుంటే 256 కంటే మనకు 512 GB తీసుకుంటే చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే మనం ఏదైనా స్టోరేజ్ అనేది ఎక్కువ మనకి డిపార్ట్మెంట్లో స్టోరేజ్ అనేది ఉండేది చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఎక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకుంటే మన స్టోరేజ్ ఎక్కువ హ్యాంగ్ కాకుండా మొబైల్ అనేది ల్యాగ్ కాకుండా ఉంటుంది. మీరైతే 512 GB తీసుకునే చాలా బెటర్గా ఉంటుంది. 256 తీసుకునే చాలా బెటర్. ఎందుకంటే మీరు నార్మల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం అయితే 256 చాలా బెటర్గానే హ్యాండిల్ చేయగలుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. వచ్చి మనకి ఓఎస్ మీద కలర్ ఓఎస్ మీద లభిస్తుంది. అప్డేట్ అనేది చాలా అద్భుతంగా వస్తాయి ఫ్రెండ్స్. అప్డేట్స్ వారంటీ వచ్చి మనకి 4 years 3 years వరకు వారంటీ ఇచ్చారు ఫ్రెండ్స్. మాకు ఈ మొబైల్ తీసుకున్నా కూడా 4 years వరకు అప్డేట్స్ అనేవి చాలా బాగానే వస్తాయి మనకి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇంకా స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. లౌడ్ స్పీకర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. HDR10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. డిస్ప్లే అనేది అంటే మొబైల్ స్పెసిఫికేషన్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. స్పెసిఫికేషన్ పరంగా చూస్తే ఎక్కడ దెబ్బతీయలేదు, చాలా బెటర్ ఎక్స్ప్రెషన్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో స్పెసిఫికేషన్ అంటే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ ఉన్నది కాబట్టి ఈ మొబైల్ నా ఉద్దేశం ప్రకారం హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు రీసెంట్గా మొబైల్ ఓపోస్ అనేవి చాలా డ్రాప్ అవుతూనే వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్గా మనకు ఓపో Reno 11 ఇది వచ్చి మధ్యలో ఈ 2 days కిందనే మనకి లాంచింగ్ అయితే జరిగింది. ఇది వచ్చి మనకి 25,000కి లభిస్తుంది. కాబట్టి దానికి మించి ఈ మొబైల్ వచ్చి ఈ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడైతే వినండి ఫ్రెండ్స్. ప్రైస్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫ్యూచర్స్కి ఈ ప్రైస్ ఎంత పెట్టాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. దీనికి పెట్టిన ప్రైస్ వచ్చి మనకి జస్ట్ 33,000 రూపాయల ప్రైస్ మాత్రమే పెట్టారు. ఈ ప్రైస్కి ఇది హిట్ అవుద్దా కాదా అంటే నాకు తెలిసిన వరకు అయితే 33,000 ప్రైస్ అయితే తెలిసింది. ఈ ప్రైస్ కన్ఫామా కాదా అని ఫుల్ క్లారిటీ అయితే తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే ఇంత ప్రైస్ పెడతారని అనుకుంటున్నాను. దాని గురించి మీకేందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత ప్రైస్ పెడితే ఈ మొబైల్ హిట్ అవుదా కాదా అని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. స్పెసిఫికేషన్ అయితే విన్నారు కదా. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని నేను ఏదైనా కొత్త వీడియో తీసినా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు ఎలాంటి మొబైల్స్ గురించి రివ్యూ కావాలన్నా ఫుల్ స్పెసిఫికేషన్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని గురించి కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ అని ఇస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.